మీద ఆసీనులైన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక సందర్భంగా రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం అన్న శీర్షికన కర్నూలులో ఈ కార్యక్రమం జరగడం, నేను కొన్ని పార్టీ కార్యక్రమాల్లో బిజీగా ఉండడం వల్ల లేటుగా రావడం జరిగింది. ఒక 5 నిమిషాల్లో నా అభిప్రాయాన్ని వ్యక్తం చేసి నేను ముగిస్తాను. మొదట అన్నది రాజ్యాంగాన్ని రక్షించుకుందామని రాసి, ఈ విషయాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎప్పుడో గ్రహించారు. భారత రాజ్యాంగానికి ఏ విధమైన రక్షణ ఉండాలి, ఏ పరిస్థితులలో భారతదేశ రాజ్యాంగం రక్షించబడకుండా పోతుంది అని ఆయన 25 నవంబర్ 1949వ సంవత్సరంలోనే ఆయన మాట్లాడారు. దాన్ని 3 వార్నింగ్లు అంటారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 3 వార్నింగ్స్ అంటారు. అంటే ఆయన ఈ 3 స్థితులు కనుక వస్తే రాజ్యాంగం పరిరక్షించబడదు అని ఆయన చెప్పాడు. మొదట ఆయన చెప్పిన విషయం ఏంటంటే, ఏదైనా మనం ఆర్థిక కానీ సామాజిక పరిస్థితులను, వాటిలో న్యాయాన్ని మనకు కావాలంటే రాజ్యాంగబద్ధమైన విషయాలను, రాజ్యాంగానికి అనుబంధంగా రాజ్యాంగంతో మమేకమవుతున్న నిర్ణయాలు మనం తీసుకోవాలి. కానీ దానికి విరుద్ధంగా ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు రాజ్యాంగానికి భద్రత ఉండదు అని ఆయన చెప్పారు. 2 రోజుల ముందు మనకు ఒక జడ్జిమెంట్ వచ్చింది. 5 జడ్జీలు, సుప్రీంకోర్టు జడ్జీలు ఒక నిర్ణయం ఇచ్చారు. ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా ఏదైతే డబ్బులు మీరు వసూలు చేస్తున్నారో అది రాజ్యాంగబద్ధం కాదు అని వారు ప్రకటించడం జరిగింది. ఇదే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా చెప్పారు 25 నవంబర్. మనం ఎప్పుడైతే రాజ్యాంగంలో ఉన్న పరిస్థితులను మనము అనుసరించమో, 2017వ సంవత్సరంలో ఒక ఫైనాన్స్ యాక్ట్ తెచ్చి ఎవరికి కూడా పెద్ద చర్చ లేకుండా ఈ ఎలక్టోరల్ బాండ్స్ అన్నవి తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి మీరు చూసుకుంటే కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి సుమారుగా 6,533 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా వచ్చాయి. మిగతా పార్టీలకు అంతంత మాత్రంగానే వచ్చాయి. అందువల్ల ఈ విధంగా కార్పొరేట్ కంపెనీల నుంచి ఈ విధంగా నిధులు వసూలు చేయడం అన్నది కరప్షనే, లంచగొండితనమే అని సుప్రీంకోర్టు మాట్లాడిన సందర్భం మనందరికీ కూడా గుర్తు చేసుకోవాలి. ఈరోజు దీన్ని క్విడ్ ప్రోకో అంటారు. క్విడ్ ప్రోకో అంటే మీకిది మాకిది అన్న విధంగా సుప్రీంకోర్టు ఆ రోజు జడ్జిమెంట్లో చెప్పింది 2 రోజుల క్రితం. అంటే కార్పొరేట్ కంపెనీలకు ఈ విధంగా రాజకీయ పార్టీలకు డబ్బులు ఇచ్చి ఆ తర్వాత ఆ పార్టీలు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర పనులు చేయించుకోవడం, ఇట్ ఈస్ నథింగ్ బట్ అన్ అఫెన్స్ అండర్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అంటారనమాట. ఆ విధంగా రాజ్యాంగానికి తూట్లు పొడిచే ప్రయత్నం జరిగింది అన్నది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన మొదటి వార్నింగ్కు ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఈ 2 కూడా సమతూగుతాయన్నమాట. కాబట్టి ఇటువంటి విధానాలు కొనసాగితే రాజ్యాంగానికి రక్షణ ఉండదు. 2వ వార్నింగ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పింది, భక్తిలో మీరు వ్యక్తి పూజ చేస్తే మీకు మోక్షం దొరకవచ్చు, కానీ రాజకీయాల్లో వ్యక్తి పూజ మొదలైతే అది అరాచకత్వానికి దారి తీస్తుంది, అప్పుడు రాజ్యాంగానికి రక్షణ ఉండదు అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు. ఇప్పుడు చూడండి, ఎక్కడ పార్టీలు చూసినా కూడా ఒక వ్యక్తి మీదే ఆధారపడి నడుస్తున్న పార్టీ. వ్యక్తి పూజ ఎంతకు చేరుకుందంటే ఇంకా వేరెవరు కూడా మాట్లాడలేని స్థితికి రాజకీయ పార్టీలు చేరాయి. అందుకనే ఎక్కడ చూసినా అరాచకత్వమే ప్రబలుతుంది. అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజే చెప్పారు, అందువల్ల వ్యక్తి పూజ ఎక్కడ ఉందో, ఏ పార్టీలలో ఉందో అటువంటి పార్టీలను బహిష్కరించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని ఈరోజు ఈ సదస్సులో అనేక మంది వక్తలు మాట్లాడడం జరిగింది. సో ఈ పరిస్థితులలో మనం 100 కన్నా తక్కువ ఓట్లు వచ్చిన భారతీయ జనతా పార్టీ గురించి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు చర్చిస్తున్నాం అన్నది ఒకసారి ఆలోచించాలి. 2019 ఎలక్షన్లు తీసుకుంటే భారతీయ జనతా పార్టీకి 3,03,985 ఓట్లు వచ్చాయి. అదే 100కు 4,68,822 ఓట్లు వచ్చాయి. మరి ఏమీ లేని భారతీయ జనతా పార్టీ గురించి ఇంత సదస్సులు పెట్టి చర్చించాల్సిన అవసరం ఉందా అని మనం అందరికీ ఒకసారి అనిపించవచ్చు. కానీ ఒక వ్యక్తి మాట్లాడుతూ ఏమన్నారంటే, మొత్తం భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి ఎక్కువ మద్దతు, వాళ్ళు బలోపేతమైన రాష్ట్రం ఏదంటే అది ఆంధ్రప్రదేశ్ మాత్రమే అని వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. అంటే ఇక్కడ ఎవరు గెలిచినా కూడా, ఏ పార్టీ గెలిచినా కూడా
వీళ్ళందరూ కూడా ఇంతకుముందు వక్తలు చెప్పినట్టు వీళ్ళందరూ కూడా చేతులు ఎత్తడానికి సిద్ధంగా ఉన్నారు అన్నది మనందరికీ తెలిసిన విషయం. మనందరినీ మోసం చేసే ఈ పార్టీలు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి 2014లో జరిగిన చర్చలు, కాంగ్రెస్ ప్రభుత్వం 5 సంవత్సరాలకు మేము ప్రత్యేక హోదా ఇస్తామంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ఏమనిందంటే 5 సంవత్సరాలు సరిపోదు, 10 సంవత్సరాలు ఇవ్వాలి అన్నారు. ఆ తర్వాత వాళ్ళ మేనిఫెస్టోలో కూడా పెట్టారు. ఆ తర్వాత చట్టంలో ఎక్కడా కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు. ఆ తరువాత 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వమంటే అది 14వ ఫైనాన్స్ కమిషన్ చెప్పింది ప్రత్యేక హోదా ఇక ఏ రాష్ట్రానికి ఇవ్వలేము అని. ఇది కూడా బూటకప్ మాట. ఎందుకంటే 15వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎన్కే సింగ్ గారు ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకం పేరు పోర్ట్రేట్స్ ఆఫ్ పవర్. అందులో 228వ పేజీలో ఆయన ఏం రాశారంటే 14వ ఫైనాన్స్ కమిషన్ ఎక్కడా కూడా చెప్పలేదు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అధికారం లేదు కేంద్రానికి అని. ఆయన అన్నారు ఇప్పటికీ కూడా కేంద్రం కావాలనుకుంటే ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వచ్చు అని ఫైనాన్స్ కమిషన్ చైర్మనే మాట్లాడుతుంటే మన మూడు పార్టీలు మాట్లాడరు. మనకు 4 సార్లు అవకాశం వచ్చింది. మొదటిది సిఏఏ అమెండ్మెంట్ బిల్, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ బిల్లు వచ్చినప్పుడు రాజ్యసభలో ఎన్డీఏకు మెజారిటీ లేదు. మీరు గనక ఆ బిల్లుకు మా మద్దతు కావాలంటే మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి అని మన పార్టీలు ఏమీ అడగలేదు. బిల్లుకి చేతులెత్తారు. ఆ తర్వాత జరిగింది రాష్ట్రపతి ఎన్నిక. అక్కడ ఎన్డీఏ వారు ద్రౌపది ముర్ము అని ప్రకటించక ముందే మనోళ్ళు ఇద్దరు చేతులెత్తేశారు. మేము సిద్ధంగా ఉన్నామని. ఎందుకనే ఇప్పుడే మేము సిద్ధం అని బోర్డులు పెట్టుకుంటున్నారు ఇద్దరు కూడా. ఆ సిద్ధం అప్పుడే వాళ్ళు సిద్ధం అయిపోయారు ఇద్దరు కూడా. మరి అప్పుడు ఉండొచ్చు కదా, మాకు ప్రత్యేక హోదా విభజన హామీలు ఇస్తే తప్ప మేము ఓటు వేయము అని. ద్రౌపది ముర్ము గారు విజయవాడకు వచ్చినప్పుడు ఆవిడ ఏమన్నారో తెలుసా? నా అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన మరుక్షణమే నాకు దేశంలో 2 పార్టీలు మద్దతు ఇచ్చాయి. అది ఒకటి తెలుగుదేశం, రెండవది వైఎస్ఆర్సీపీ అని ఆవిడ మాట్లాడారు. చూడండి ఎంత దారుణంగా ఉందో పరిస్థితి. ఆ తర్వాత ఉపరాష్ట్రపతి ఎన్నిక. మొన్నటికి మొన్న ఢిల్లీ పబ్లిక్ సర్వెంట్స్ అపాయింట్మెంట్ ఏదైతే చట్టం బిల్లు ఉందో ఆ బిల్లులో కూడా మన వాళ్ళు ఓటేసేసి. కాబట్టి ఈ విధంగా 4 సార్లు మనం అద్భుతమైన అవకాశాన్ని కోల్పోయాం మనం ప్రత్యేక హోదా తెచ్చుకోవడానికి. ప్రత్యేక హోదా రాకపోవడం వల్ల ఇప్పుడు సుమారుగా 10 లక్షల కోట్లకు పైన అప్పులలో ఆంధ్రప్రదేశ్ మునిగిపోయింది. ఎవరు బాధ్యులు దీనికి? అంటే మాకు రాష్ట్రం ముఖ్యం కాదు కానీ మా పొత్తులు ముఖ్యం, మా రాజకీయ భవిష్యత్తు ముఖ్యమని ఈ పార్టీలన్నీ కూడా మాట్లాడుతున్నాయి. ప్రత్యేక హోదా తీసుకురాకుండా ఇప్పుడు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు అందరూ పొత్తులు పెట్టుకోవడానికి. మరి వాళ్ళని అడగాలి, మీరు ప్రత్యేక హోదా ఎందుకు తీసుకురాలేదని ప్రతి ఒక్క ఓటరు అడగాలి 2 పార్టీలను కూడా. దానివల్ల మా యువతరం ఉద్యోగాలు పోయాయి, మా రాష్ట్రానికి పరిశ్రమలు రాలేదు, మాకు రాయితీలు రాలేదు, విభజన హామీలు కూడా మీరు తీర్చలేదు అని ఒకటి జరుగుతుంటే, అటు వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేద్దామని చెప్పారు వాడు ఏమన్నారంటే గవర్నమెంట్ హ్యాస్ నో బిజినెస్ టు బి ఇన్ బిజినెస్ అంటే ప్రభుత్వానికి వ్యాపారం చేసే అవసరం లేదు అని వాళ్ళు అన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎంత గొప్ప స్టీల్ ప్లాంట్ అంటే సర్దార్ పటేల్ గారి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఏదైతే గుజరాత్లో పెట్టారో దానికి 3600 మెట్రిక్ టన్నులు మన వైజాగ్ స్టీల్ నుంచి వెళ్ళింది. అటల్ టన్నల్ అని ఏదైతే గొప్పగా చెప్పుకుంటున్నారో జమ్మూ కాశ్మీర్ను కనెక్ట్ చేసేదానికి 2500 టన్నులు మన విశాఖపట్నం స్టీల్. ప్రధానమంత్రి గారు చెబుతున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో 21,642 మెట్రిక్ టన్నులు మన వైజాగ్. మరి అటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎందుకు ప్రైవేటైజ్ చేస్తున్నామని వీళ్ళు ఎవరైనా అడిగారా? అడగనే లేదు. కావున అటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే అటువంటి పార్టీలతో వాళ్ళు వెళ్ళి పొత్తుల కోసం తిరుగుతున్నారో అటువంటి మద్దతు ఇస్తున్న పార్టీలను ఓడిద్దామన్నది 2వ శీర్షిక ఈరోజు జరుగుతున్న మీటింగ్. కాబట్టి అందరూ ఆలోచించండి. 14వ ఫైనాన్స్ కమిషన్ ఎక్కడ కూడా చెప్పలేదు. అది అలాగైతే కేంద్ర ఆర్థిక మంత్రి గారు పాండిచ్చేరిలో ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు ఆవిడ ఏమన్నారంటే పాండిచ్చేరిలో కనుక బీజేపీని మీరు ఎన్నుకుంటే మీకు 2 లక్షల ఉద్యోగాలు, ప్రత్యేక హోదా పాండిచ్చేరికి ఇస్తామని ఆవిడ మాట్లాడారు. మరి అప్పుడేమైంది? 14వ ఫైనాన్స్ కమిషన్ పెట్టిన బ్యాన్ అని మేము అడుగుతున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని. ఆలోచించాలి. ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన విషయాలు.
మన ఓటర్లను చైతన్యవంతులుగా చేయాల్సిన అవసరం. ఇవన్నీ గనక మనం చేస్తే, చైతన్యవంతమైన ఓటర్ని గనక మనం తయారు చేయగలిగితే, ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా బూత్కు వచ్చి ఓటు వేసే విధంగా మనం చేయగలిగితే ఈ ప్రజాస్వామ్యంలో మనం మార్పులు తీసుకురావచ్చు అని మనం అందరం కూడా నమ్మాలి. ఆ దిశగా 2024వ సంవత్సరంలో మన ఓటింగ్ యంత్రాంగాన్ని ఆ విధంగా మనం నడపగలగాలి అన్నది మనం ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తీసుకోగలిగితే, ఏ పార్టీ అయితే మన రాష్ట్రానికి మేలు చేయకుండా కీడు చేస్తూ అమరావతి రాజధాని, పోలవరం, ఇవన్నీ కూడా దుగ్గరాజపట్నం పోర్టు, రామాయపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంటు, మన రాయలసీమకు బుందేల్ఖండ్ ప్యాటర్న్లో వాళ్ళు అభివృద్ధి నిధులు ఇస్తామన్నారు. ఎక్కడ ఇంతవరకు కూడా రాలేదు. 11 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ విద్యా సంస్థలలో కేవలం 30% పని మాత్రమే జరిగింది. ఇటువంటి పరిస్థితులలో మరి ఈ 3 పార్టీలు తహతహలాడుతున్నా ఎప్పుడు పొత్తులు పెట్టుకుందామా. అందువల్ల ఈ పార్టీలకు మనం అందరం కూడా గుణపాఠం నేర్పించాలంటే ఒక థర్డ్ ఫ్రంట్ అన్నది ఒకటి తీసుకురావాల్సిన అవసరం ఈ రాష్ట్రంలో ఎంతో ఉందని నేను చెబుతున్నాను. దానికోసం మా జై భారత్ నేషనల్ పార్టీ ముందు ఉంటుంది. అందరం కలిసి ముందుకు వెళదాం. ప్రజల గొంతుకలు అసెంబ్లీలో వినిపిద్దాం. పార్టీ గొంతులు కాదు, ప్రజల గొంతులు అసెంబ్లీలో వినపడాలి అన్న ఒక సిద్ధాంతంతో మనం అంతా వెళదామని ప్రతిపాదిస్తూ, నాకున్న కొద్దిపాటి అనుభవంతో మీతో మాట్లాడే అవకాశాన్ని కల్పించినందుకు వడ్డే శోభనాథీశ్వరరావు గారికి, భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదికకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్, జై భారత్. గోపాల్ గౌడ గారు చెప్పినా, లేదా ప్రశాంత్ భూషణ్ గారు చెప్పినా, వడ్డే శోభనాథరావు గారు చెప్పినా, బీజేపీని దాని మిత్రపక్షాలను ఓడించామని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రజల మీద చాలా ఎక్కువ బాధ్యత ఉంది ఈ విషయం. ఎందుకంటే మొన్న రాష్ట్రపతి ఎన్నికలు జరిగినప్పుడు చూసాం మనం. గుజరాత్లోనైనా ప్రతిపక్షాల అభ్యర్థికి ఓట్లు వచ్చినాయి. గుజరాత్ అంటే స్ట్రాంగ్ బెల్ట్ ఆఫ్ బీజేపీ కదా. గుజరాత్లో కూడా గణనీయంగా ఓట్లు ప్రతిపక్షాల అభ్యర్థికి వచ్చినాయి. మధ్యప్రదేశ్లో ప్రతిపక్షాల అభ్యర్థికి వచ్చినాయి. కర్ణాటకలో ఆ రోజుల్లో గవర్నమెంట్ బీజేపీ చేతిలో ఉన్న గణనీయంగా ఓటు ప్రతిపక్షాల అభ్యర్థికి వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్లో మాత్రం 100% ఓట్లు బీజేపీ అభ్యర్థికి వచ్చినాయి. ఇక్కడ బీజేపీకి ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎంపీ లేడు. బీజేపీకి ప్రజలు ఓట్లు కూడా లేవు. కానీ 100% బీజేపీకి బలం ఆంధ్ర రాష్ట్రం నుంచి పోతుంది. కాబట్టి బీజేపీని ఓడించండి అనే వరకేం కనుక పరిమితం అయితే ఏం ఉపయోగం లేదు. ఈ ఆంధ్ర రాష్ట్రం వరకు వచ్చినప్పుడు బీజేపీని బలపరిచే పార్టీని కూడా ఓడించాలా. అది సాధారణంగా జరిగే కార్యక్రమం కాదు. చాలా పెద్ద ఎత్తున పూనుకోకపోతే మాత్రం సాధ్యం కాదు. జగన్మోహన్ రెడ్డికి ఓటింగ్ బేస్ అంతా మైనార్టీ. ఎంత దుర్మార్గం అంటే భారతీయ జనతా పార్టీ పార్లమెంట్లో పౌరసత్వాన్ని చట్టాన్ని సవరిస్తూ ముస్లింలకు తప్ప మిగతా వాళ్ళకి పౌరసత్వం ఇస్తాం, ముస్లింలకు ఇవ్వము అంటే జగన్మోహన్ రెడ్డి ఎంపీ అందరూ ఓటేస్తారు. ముస్లింలు ఓట్లు వేయాలి. ఇక్కడ ముస్లింల వ్యతిరేకంగా ఈయన అక్కడ ఓటేస్తాం. చంద్రబాబు నాయుడు 2019 కంటే ముందు చాలా మాట్లాడినాడు. 2019 తర్వాత ఆయనకుండే 3 లోక్సభలో కానీ రాజ్యసభలో ఉండేవాళ్ళు కానీ బీజేపీ వాళ్ళ చేతులు వీళ్ళ చేతులు కట్టేస్తున్నారు. వాళ్ళ చేయి ఎప్పుడు లేసి వీళ్ళ చేయి ఆటోమేటిక్ లేసి. పవన్ కళ్యాణ్ పోయిన ఎన్నికల్లో ఆయన ఎప్పుడు చెగువేరా బొమ్మ పెట్టుకుంటాడు. చెగువేరా ఒక ప్రపంచ యువతకు స్ఫూర్తి. తను క్యూబాలో మంత్రిగా ఉంటూ పొరుగున్నటువంటి దేశాల్లో స్వాతంత్రం కోసం పోరాడుతూ ఉంటే మంత్రి పదవిని త్యజించి వాళ్ళతో పాటు కలిసి తుపాకీ బట్టి సాధారణ ప్రజల కోసం పోరాడుతూ ప్రాణాలు ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు. ఆయన పని వేసుకుంటాడు ఈయన. కానీ బీజేపీకి మద్దతుగా భజన చేస్తున్నాడు.
తెలుగుదేశాన్ని కూడా బీజేపీని కలుపుకొని పోవాలా అని ఈరోజు తెలుగుదేశాన్ని కూడా లాక్కొని పోతున్నటువంటి పరిస్థితిలో ఉంది. ఈ ముగ్గురు లేకుండా, ముగ్గురు ఉంటే బీజేపీ ఉన్నట్లే, ఈ ముగ్గురు లేకుంటేనే బీజేపీ లేకుండా పోతుంది. కాబట్టి ఎంత పెద్ద కర్తవ్యం ఉందో మనం ఆలోచించుకోవాలా. రాజకీయ నాయకత్వం కూడా అవకాశవాద రాజకీయ నాయకత్వం చాలా ఎక్కువ చోట్ల ఉంది. ఇప్పుడు నితీష్ కుమార్ చూస్తున్నాం ఎన్ని పల్టీలు కొడుతున్నాడో. అట్లాగే పక్కన ఉన్నటువంటి మమతా బెనర్జీ లేదు నేను ఇండియా కూటమిలో ఉండను అని చెప్పేసింది. ఈ రకంగా ప్రతి ఒక్కరిని బెదిరించుకొని లొంగ తీసుకునేటువంటి పద్ధతిలో ఈరోజు భారతీయ జనతా పార్టీ పోతున్నది. ఆంధ్ర రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు వీళ్ళకు. రాష్ట్రం అభివృద్ధికి బీజేపీ చేసిన ద్రోహం ఎవరు చేయలేరు నా ఉద్దేశంలో. ప్రత్యేక హోదా కానీ, కడప స్టీల్ ప్లాంట్ కానీ, రాయలసీమ వెంకపడ ప్రాంతాల ప్యాకేజ్ కానీ, అట్లాగే విశాఖపట్నం స్టీల్ విషయంలో కానీ, ఉత్తరాంధ్ర అభివృద్ధి విషయంలో కానీ, రాజధాని విషయంలో కానీ, ప్రతి విషయంలో దగా చేసినటువంటి నంబర్ 1 కేడీ భారతీయ జనతా పార్టీ. కానీ ఈ 3 పార్టీలు భారతీయ జనతా పార్టీకి లొంగిపోయి రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నాయి, ప్రజా ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో చాలా కష్టపడకపోతే, ఓవర్ టైం శ్రమ చేయకపోతే చిన్న పార్టీలే కావచ్చు, సెక్యులర్ పార్టీలే కావచ్చు, రాష్ట్ర అభివృద్ధి కోసం కట్టుబడినటువంటి పార్టీలతో కూటమిగా ఏర్పడి ఒక ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ ఆర్థిక విధానాలు కానీ, భారతీయ జనతా పార్టీ రెచ్చగొడుతున్నటువంటి మత విద్వేషాన్ని కానీ ఓడించేటువంటి పద్ధతిలో ఆంధ్ర ప్రజలను తయారు చేసుకోవాలి. ఆ రకంగా మనందరి మీద చాలా పెద్ద కర్తవ్యం ఉందనేసి మీకు మనవి చేస్తూ, మీరు కూడా ఆహ్వానించాలి. ఇదే ఒక పార్టీ సమస్య కాదు. ఏదో చిన్న పార్టీలు, ఒక పార్టీకి అయితే చిన్న పార్టీలు ఏం చేయలేవు. అందరూ కలిస్తేనే మదగజాన్ని కూడా గడ్డిపోచలు కట్టేస్తాయి. పెద్ద సర్పం కూడా చలిచీమలతో చేస్తుంది. కాబట్టి చిన్న పార్టీలే కావచ్చు, లౌకిక పార్టీలు, రాష్ట్రాభివృద్ధి మీద శ్రద్ధ పెట్టేటువంటి పార్టీలు అన్నీ కలిసి ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. రేపు విజయవాడలో కూడా 20వ తేదీ అటువంటి సదస్సును సిపిఐ పార్టీలు కలిసి ఒక సదస్సు నిర్వహిస్తున్నాయి. ఇటువంటి అనేక సదస్సుల ద్వారా ఒక ప్రత్యామ్నాయాన్ని డెవలప్ చేయాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతున్నది. దాన్ని ఆశీర్వదించి అటువంటి పార్టీని ప్రోత్సహించి బీజేపీని బలపరిచేటువంటి అన్ని పార్టీలని ఓడిస్తామనేటువంటి ప్రతిజ్ఞతో ప్రజల్ని చైతన్యపరచాలని మనం కోరుతూ సెలవు.